అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు? ప్రతి రైతు కూడా పత్తి ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలనే ఆలోచనతో చాలామంది రైతులు కూడా యూట్యూబ్ని సెర్చింగ్ చేయటం, తెలిసిన వాళ్ళ దగ్గర ఎలాంటి పత్తి విత్తనాలు బాగున్నాయి అనేది అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అంటే తక్కువ వ్యవధిలో పత్తి విత్తనాలు వేసుకుంటూ ఉంటారు. ఒక 10 క్వింటాలో 15 క్వింటాలు 8 క్వింటాలు అనే దిగుబడి తీయటం అనేది జరుగుతూ ఉంటుంది. కొంచెం మంది రైతులు కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉండి, అంటే నీళ్లు ఉండే రైతులు ఎక్కువ రోజులు, అంటే 180 200 రోజులు 170 రోజులలో వ్యవధిలో వచ్చే పత్తి విత్తనాలు అనేది వేసుకోవటం అనేది జరుగుతుంది. చెప్పాల్సింది ఏంటంటే, 1, 2, 3 సీడ్ల గురించి నేను మాట్లాడట్లేదు ఇవాళ. అసలు మనకు ఒక 5 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఎలాంటి కంపెనీస్ ఉన్నాయో, అసలు పత్తి విత్తనాలు ఎలాంటి కంపెనీ విత్తనాలు బాగా ఫేమస్ అయ్యి ఎక్కువ అధిక దిగుబడి అనేది తీస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రతి రైతుకు కూడా తెలియాలి, ప్రతి ఏ కంపెనీ నుంచి ఎలాంటి విత్తనం అనేది మనకి ఫేమస్ అవుతుంది అనేది కూడా ప్రతి రైతుకు తెలియాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది. మీరు కూడా మీకు ఏరియాను బట్టి ఇలా ఫేమస్ అయిన కొన్ని విత్తనాలు ఉంటాయి, వాటిలో ఎంచుకొని మాత్రం ఖచ్చితంగా మీరు వేసుకోండి. దాని ద్వారా అధిక దిగుబడి అనేది ఖచ్చితంగా తీస్తారు ప్రతి రైతు కూడా. అంటే పత్తి వేసుకున్న తర్వాత దిగుబడి ఎక్కువ రావాలంటే దగ్గరగా వచ్చే విధంగా ఉండాలి. ప్లస్ మనకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి దానికి మనకి కాయలు అనేది కూడా ఎక్కువ పడటం అనేది జరగాలి. తీయటానికి వీలుగా ఉండే విత్తనాలు కూడా మనం ఎంచుకోవాలి. నేను ఈరోజు టాప్ అంటే టాప్ ఒక 20 కంపెనీలో 15 కంపెనీల నుంచి మొత్తాన్ని గురించి కూడా మీకు చెప్తాను. మీకు అనుకుంటే రాశి కంపెనీ అండి, అందులో నుంచి ప్రతి 2 ఇయర్స్కు 3 అప్డేట్ వేరియేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం దాంట్లో చూసుకున్నట్టయితే రాశిలో ఎంచుకోదగ్గ విత్తనాలు అనుకుంటే రాశి షిఫ్ట్ అండి. దాంతోపాటు రాశి షిఫ్ట్ అనేది మనకి 120 రోజుల క్రాప్లో 140 రోజుల క్రాప్లో అయ్యే క్రాపు, మనకి మీడియం పోల్ ఉంటుంది, తీయటానికి వీలుగా ఉండే విత్తనం, ప్లస్ మనకి దగ్గరగా కాపు పడే అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి అంటే అధిక సాంద్రత మోతాదులో కూడా మనం వేసుకోవచ్చు. అధిక సాంద్రత మోతాదు అంటే ఏంది, ఎక్కువ చెట్లు వేసుకుని మనకి దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఇదే రాశి షిఫ్ట్, ఇదే రాశి కంపెనీ నుంచి రాశి 659 అని కూడా ఉంది. ఈ 2 విత్తనాలని ప్రతి రైతు ఎంచుకోదగ్గ విత్తనాలు. వీటిలో ఈ రెండింటిని మనం టాప్ పోస్ట్గా మనం అంగీకరిస్తున్నాం. తర్వాత వేదా సీడ్స్ అండి. ఈ వేదా నుంచి కూడా మనకి ప్లాటీనియం, చంద్రా గోల్డ్, ధర్మా గోల్డ్, ఈ 3 విత్తనాలు కూడా మనకి తెలిసినంత వరకు ఈ 3 ఫేమస్ అయిన విత్తనాలు. ఈ కంపెనీ వేదా కంపెనీ నుంచి ఈ 3 విత్తనాలు గొప్ప విత్తనాలు. దీంట్లో ఏదైనా ఎంచుకోవచ్చు. మొదటగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ చెప్పే కంపెనీలన్నిటి నుంచి కూడా నేను టాప్ 10, టాప్ 15, టాప్ 5 సీడ్స్ ఖచ్చితంగా చేస్తాను. ఇవి మొత్తం కూడా ఇవాళ కంపెనీస్ గురించే మాట్లాడదాం. అంటే ఇవాళ కంపెనీస్ గురించి అంటే అసలు మార్కెట్లో ఎలాంటి కంపెనీలు ఉన్నాయి, ఎలాంటి బ్రాండ్లు ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేలోపు మాకు టాప్ 10 చెప్తాను, టాప్ 5 చెప్తాను, మనకి 120 130 రోజుల్లో అవి చెప్తాను, లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో వేసుకునే విత్తనాలు కూడా చెప్తాను. ఆ విధంగా మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఇవాళ మాత్రం టాప్ కంపెనీస్ గురించి మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. అది మూడోది వచ్చేలోపు మనకి నూజివీడ్ సీడ్స్. నూజివీడ్ సీడ్స్లో మనకి బాగా ఫేమస్ అయిన ఏంటంటే మనకి నవనీతు, ఆద్య, సిరి, ఈ 3 అనేది ఖచ్చితంగా నూజివీడ్ నుంచి ఎంచుకోదగ్గ విత్తనాలు. దీని తర్వాత 4వది వచ్చేసి మనకి మైకోలో వచ్చేసి దందేవు, జంగి, బౌన్సర్, ఈ 3 కూడా ఫేమస్ అయినవి. ఈ 3 కూడా మనం ఏది బెస్ట్ అనేది కూడా మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీని తర్వాత 5వది వచ్చేలోపు క్రిస్టల్లో కూడా మనకి ఒక 3 అయితే బెస్ట్ ఉండటం జరుగుతుంది. క్రిస్టల్లో మనకి 369 ఉంది, మనకి 999 ఉంది, సదానంద ఉంది. ఈ 3 కూడా క్రిస్టల్ నుంచి మనం ఎంచుకోదగ్గ ఖచ్చితంగా విత్తనాలు. దీని తర్వాత మనకి ఇంకా అదర్ కంపెనీస్ అనుకుంటే ప్రవర్ధన సీడ్స్లో ఒక 2-3 రకాలు ఉన్నాయి. కానీ ఈ 2-3 రకాలలో కూడా రేవంత్ అనేది ఫేమస్ అయింది. దీని తర్వాత మనకి AXE అనేది కూడా ఒక బ్రాండ్ ఉంది. దీన్ని కూడా మనం చేయొచ్చు ఖచ్చితంగా. వీటిలో కూడా నేను ఏది టాప్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. దీని తర్వాత మనకి తులసి సీడ్స్ ఉందండి. అందరికీ తులసి సీడ్స్లో ఎక్కువగా మనకి తెలిసింది అకిరా అనేది ఎక్కువగా ఫేమస్ అయింది. కానీ దీంట్లో ఇంకా 2 కూడా విత్తనాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఖచ్చితంగా కబడ్డీ, ఏరియాను బట్టి
మనకి ఈ బ్రాండ్ అనేది కూడా రావటం అనేది జరుగుతుంది. కబడ్డీ ఉంది, మనకి తులసి 7 అనేది కూడా విత్తనం ఉంది. ఇది కూడా మనం తులసి సీడ్స్ ఈ 3 రకాల విత్తనాలు అయితే ఏదో ఒక దాన్ని అయితే ఎంచుకోవచ్చిన విత్తనాలు, మనకి ఎక్కువగా పాపులర్ అయినవి, దిగుబడి ఎక్కువ వస్తున్న విత్తనాలు. ఇది ఒక తులసి సీడ్స్ కూడా అనుకోవచ్చు. మరి తులసి తర్వాత యుఎస్ అగ్రి సీడ్స్. ఈ యుఎస్ అగ్రి సీడ్స్లో కూడా 7067 4708 ఇవి 2 కంపెనీస్ కూడా ఖచ్చితంగా ఉన్నవి. వీటిలో కూడా ఈ 2 ఎక్కువగా మనకి దిగుబడి తీయటం అనేది జరిగింది. తీయటానికి వీలుగా ఉండే విత్తనాలు కూడా మనం అనుకోవచ్చు. దీని తర్వాత ఇంకా మనకందరికీ ఇంకా తెలిసినవి ఏంటంటే కావేరీ కంపెనీ అండి. అసలు కావేరీ కంపెనీ అనేది కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కావేరీలో మనం ఇంతకుముందు నాకు ఒక 2 ఇయర్స్ నుంచి కూడా మనకు తెలిసింది ఏంటంటే మనీ మేకరు ప్లస్ KCH 44 100 36 ఇలా కూడా కావేరీలో కూడా దగ్గర 3 నుంచి 4 బ్రాండ్లు అనేది మనం ఏ విధంగా ఒక్కొక్క ఏరియాలో ఒకటి ఫేమస్ అవ్వటం అనేది కూడా ఈ కావేరీ సీడ్స్ నుంచి మనం అయితే గమనించాము, మనందరం కూడా చూసాము. నెక్స్ట్ అంకూర్ వచ్చింది. అంకూర్లో కూడా అనీష్ అని ఒక ఏరియా అనమాట. ఖమ్మంలో అయితే అనీష్ అని ఫేమస్. జేఏ ఉంది. తర్వాత మనకి అంకూర్ 3229 అనేది కూడా ఉంది. కీర్తి అనేది కూడా ఉంది. ఇవి 4 కూడా మన అంకూర్ నుంచి ఏరియాను బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒకటి ఫేమస్ అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అంకూర్ తర్వాత సాయి భవ్య సీడ్స్ ఉంది. సాయి భవ్య సీడ్స్లో మనకి ఇంకోటి ఏంటంటే షూటర్ అని ఉంటుంది. ఇది కర్నూలు ఏరియాలో ఫేమస్ అండి. ఎందుకంటే షూటర్ అనేది కూడా మనకి మంచి విత్తనం, మంచి తీయటానికి వీలుగా ఉండే విత్తనము, మనకి మీడియం బోల్ ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇది కూడా బాగుండే విత్తనం. ఇది ఒక ఏరియాలో పడుతుంది. ఇంకా దీంట్లో కూడా మనకి ఖచ్చితంగా సూపర్ టార్గెట్ అని ఉంటుంది. అందరికీ తెలిసిందే సూపర్ టార్గెట్ కూడా బిగ్ బోల్ ఎక్కువ రోజులు వచ్చే వ్యవధి. అది కూడా సాయి భవ్య సీడ్స్ నుంచి అయితే మనకి నాకు తెలిసిన మంత్రం ఉంది. తర్వాత సాయి కృపా సీడ్స్లో కూడా మనకి బౌన్సర్ భీమ్లా గోల్డ్ అనేది ఉంటుంది. భీమ్లా గోల్డ్ అనేది కూడా ఫేమస్గా ఉంది. ఇది కూడా మంచి విత్తనము. దీంట్లో అధిక దిగుబడి కూడా రైతులు తీస్తూ ఉన్నారు. ఆల్రెడీ అప్పటి నుంచో ఉన్న మనకి భీమ్లా గోల్డ్ అనేది కూడా పేరు అప్పటి నుంచో మనం వింటూ ఉన్నాం. దీని తర్వాత మనకి రాయల్ సీడ్స్ నుంచి ఒక 2 గొప్ప విత్తనాలు అయితే మనం చూసుకున్నాం ఇంతకుముందు నుంచి. లాస్ట్ ఇయర్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా. అదేమేంటంటే రందేవు, జయబేరి ఈ కంపెనీ నుంచి రాయల్ సీడ్స్ నుంచి కూడా ఈ 2 సీడ్లు అయితే ఖచ్చితంగా మనం బెటర్గా క్వాలిటీగా ఉన్నాయి, అంతే దిగుబడి తీస్తున్నాయి, వీలుగా ఉండే విత్తనాలు తీయటానికి, మరియు మనకి అధిక సాంద్రతలో చేసుకోవచ్చు. రసం పీల్చే పురుగులను కూడా అరికట్టి గులాబీ రంగు పురుగు కూడా తక్కువ ఉండే మోతాదులో అయితే ఇలాంటి కంపెనీస్ అయితే మనం చూసుకోలేస్తున్నాం. దీని తర్వాత మనకి బయో సీడ్స్ అండి. బయో సీడ్స్ నుంచి కూడా GCH 029 అనేది కూడా మనం విత్తనం చూసాం. ఇది కూడా మంచి విత్తనం, మంచి దిగుబడి తీసే విత్తనం. తర్వాత మనకి ఈ నాదు సీడ్ నుంచి మనకు ఉన్న గొప్ప విత్తనం ఏంటంటే సంకేత్ అనే విత్తనం కూడా మంచి విత్తనం, అధిక దిగుబడి తీయటానికి వీలుగా ఉండే విత్తనం. మనం పత్తి విత్తనాలు ఎలాంటి భూములలో అయినా వేసుకోదగ్గ విత్తనాలే. ఎందుకంటే మనకు భూములలో ఒక 2-3 రకాల స్వభావాలే ఉంటాయి. నల్లరేగడి, ఎర్రరేగడి, గరుపులు. ఈ 3 రకాలు కొంచెం అటు ఇటుగా పోల్చుకుంటే మనకి కొంచెం గుట్టలో ఉండే ప్రాంతం, రాళ్ళు ఉండే ప్రాంతాలు కూడా ఉంటాయి. ఏది వేసినా సరే మనం ఏం చేయాలి, అసలు పత్తి వేసిన రైతు చేయాల్సింది ఏంటంటే ఒక 2 నుంచి 3 సార్లు 3 నుంచి 4 సార్లు ఖచ్చితంగా మనం మందులు కొట్టాలి. మన వీడియోలు చూసిన రైతులకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్తో పాటు మంచి దిగుబడి వచ్చే విధంగానే జనతా అగ్రికల్చర్ అనేది మీ ముందు ఖచ్చితంగా ఉంటుంది. మనం లాస్ట్ ఇయర్ చేసాం కొన్ని వీడియోలు. మన ద్వారా ఎంతో కొంత దిగుబడి తీసిన రైతులు ఖచ్చితంగా 100%లో 100 మంది ఉన్నారు. అవి మన ఛానల్ చూసిన రైతులకి అది ఖచ్చితంగా 100% సలహాదారుడిగా నేనుంటాను. మీకు ఖచ్చితంగా నేను యజమాన్య పద్ధతుల గురించి మొత్తంగా మీకు చెబుతాను. మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి మిత్రులు ఎవరైనా షేర్ చేయండి, ఎక్కువగా లైకులు కొట్టడానికి ఇష్టపడండి. ఖచ్చితంగా మీ వీడియో నుంచి ఖచ్చితంగా లైకులు పడతాయని ఆశిస్తానండి. నెక్స్ట్ వీడియోలో టాప్ 10, టాప్ 5 యజమాన్య పద్ధతులు ఏంటి, యజమాన్య చర్యలు ఏంటి అనేది కూడా మీకు పూర్తి స్థాయిలో మేము ముందుకు ఖచ్చితంగా వీడియో తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.